మనము ఆర్ద్ర నక్షత్రము శివ సంబంధిత నక్షత్రము, శివ జన్మ నక్షత్రము అని చెప్తాము. అయితే ఆది అంతములు లేనివాడు పరమశివుడు, సదాశివుడు అంటే ఎప్పుడూ ఉండేవాడు. ఇలాంటి స్వామికి జన్మ ఏమిటి అని మనకు ఒక ప్రశ్న వస్తుంది. స్వామివారు మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం రోజు లింగ రూప ధారణ చేశారు. ఇలా లింగ ఆవిర్భవం అయిన తర్వాత స్వామివారిని అందుకే ఒక రూపము తీసుకున్నాడు, లింగ రూపాకృతి తీసుకున్నాడు. కాబట్టి మనం ఆర్ద్ర నక్షత్రము జన్మ నక్షత్రము అని అంటాం. అన్ని అభిషేకాల కన్నా, ఏ మాసంలో చేసిన అభిషేకం కన్నా, ఆఖరికి శివరాత్రి రోజు చేసిన అభిషేకం కన్నా మార్గశిర మాసంలో వచ్చిన ఆర్ద్ర నక్షత్రం రోజు చేసిన అభిషేకానికి ఫలితం ఎక్కువ. ఎంతవరకు చెప్తారు అని అంటే, మీరు జీవితాంతం ప్రతిరోజు లేచి అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఆర్ద్ర నక్షత్రం